మామిడికాయ పప్పు అంటే అలా ఇలా అందరిలా చేసే మామిడికాయ పప్పు కాదండోయ్. ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మామిడికాయ పప్పు తినుంటారు కదా. ఇలా మన స్టైల్లో చేసి చూడండి. దాని లెవలే వేరు. నోరూరించే మామిడికాయ పప్పు ఎంత బాగుంటుందో చూడండి. మామిడికాయ పప్పు కోసము నేను మీడియం సైజు మామిడికాయలు 2 తీసుకుంటున్నాను. పీల్ ఆఫ్ చేసుకుందామండి. నేను ఈ మామిడికాయల్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. చిన్న ముక్కలు చేసి వేస్తే ముక్కలు పప్పులో కరిగిపోతాయని కొంచెం పెద్ద సైజు ముక్కలు చేసుకుంటున్నా. మీరు పెద్ద సైజు ముక్కలు వద్దనుకునేవారు చిన్న సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. మీరు పులుపు తక్కువ తినేవారైతే ఒక మామిడికాయ సరిపోతుందండి. పుల్లగా తినడం ఇష్టపడేవారైతే 2 మామిడికాయలు తీసుకోండి. నాకు మామిడికాయ ముక్కలు ఈ బౌల్ నిండా వచ్చాయండి. ఒక బాండి తీసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుందాము. ముక్కలతో పాటు నేను పీచులను కూడా వేస్తున్నాను. నేను ఎప్పుడు పప్పు చేసినా ఇలాగే చేస్తానండి. పప్పులో వేస్తాను. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. మనం స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాము. ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. 3-4 మినిట్స్ అయితే సరిపోతుంది. మనకు ముక్కలు 90% ఉడికాయి. పప్పులో కూడా కొంచెంసేపు ముక్కల్ని ఉడికిస్తాం కాబట్టి ఇలా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనము ఒక కుక్కర్ తీసుకుందాము. కుక్కర్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయింది. మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. దీంట్లోకి అడ్డంగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి తాలింపును కలుపుకుందాము. దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు తాలింపును వేగనిద్దాము. 1.5 స్పూను పసుపు వేసుకుంటున్నా. స్పూన్ చిన్నదిగా ఉన్నది కాబట్టి నేను 1.5 స్పూన్ తీసుకున్నానండి. మీరు టీ స్పూన్తోనైతే 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు తాలింపులో పప్పు వేసుకుందాము. వెయిట్ ప్రకారము 1/2 కేజీ పప్పు తీసుకుంటున్నా. ఒకసారి పప్పును కలుపుకొని తాలింపు వేగనిద్దాము. కొంచెం సేపు ఇలా తాలింపులో వేయించుకుంటే టేస్ట్ ఎక్కువగా వస్తుందండి. 30 సెకండ్స్ వేయించుకుంటే సరిపోతుంది. 1/2 కేజీ పప్పు నాకు ఈ గ్లాస్తో 2 గ్లాసుల పప్పు అయిందండి. దీంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. నేను 1/2 కేజీ పప్పుకు 800 మిల్లీల వాటర్ తీసుకుంటున్నా. 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. మీరు ఏ గ్లాస్తో పప్పు తీసుకుంటారో అదే గ్లాస్తో వాటర్ తీసుకోండి. వాటర్ పోసుకున్నాం కదా, దీంట్లో ఉప్పు, కారము వేసుకుందాము. 4 టీ స్పూన్ల ఉప్పు వేసుకుందాము. నేను 2 మామిడికాయలు వేసుకుంటున్నాను కాబట్టి 4 టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. 5 స్పూన్ల కారం తీసుకుంటున్నా. మీరు ఒక మామిడికాయ తీసుకుంటే 3 టీ స్పూన్ల ఉప్పు, 4 టీ స్పూన్ల కారం కరెక్ట్ సరిపోతుందండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడకనిద్దాం. మనకు 3 విజిల్స్ వచ్చాయి కదా, మూత ఓపెన్ చేద్దాము. పప్పు ఇలా ఉడికిందండి. మనము ఉడికించుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాము. మీరు వాటర్ తక్కువగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మనము ముక్కలకు ఉప్పు, కారం పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఇలా చేస్తే మనకు పప్పు కూడా చిక్కబడుతుంది. చూడండి మనకు పప్పు ఎంత బాగా వచ్చిందో, ముక్కలు కూడా కరిగిపోకుండా ఎంత బాగా ఉన్నాయో. పప్పుని ఇలా చేయడం వల్ల మామిడికాయ ముక్కలు పప్పులో కరిగిపోకుండా అంచుకు పెట్టుకోవడానికి బాగుంటుంది. మామిడికాయ పప్పు అంటే ముక్కలే కదండి రుచి. ఇలా నా స్టైల్లో మామిడికాయ పప్పును మీరు ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.